ఒకనాడు శివుడు పార్వతీదేవితో, ఈ లోకంలో ఆహారం అన్నది ఒక మాయ, ఆత్మకి భోజనంతో అవసరం లేదని అంటాడు. అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి శివుడికి మరియు ప్రపంచానికి ఆహారం ఒక నిజమైన విలువను నేర్పించాలనుకుంటుంది. ఆమె ప్రపంచం నుంచి అదృశ్యమైపోయింది. అప్పుడు భూమిపైన తీవ్రమైన కరువు వచ్చింది. పొలాలన్నీ బీడుగా మారాయి. నదులు చెరువులు ఎండిపోయాయి. భయంకరమైన ఆకలి అన్ని లోకాలు వ్యాపించింది. తన తప్పును గ్రహించిన శివుడు ఆహారం కోసం భిక్షాటన చేస్తూ భూమిపైన తిరిగాడు. ఆయన మాయాని కొట్టిపారేసిన ప్రపంచం ఆహారం కోసం అలమటించడం కల్లారా చూశాడు. చివరికి శివుడు కాశీ చేరుకున్నాడు. ఆయన ఒక తేజవంతమైన స్త్రీని చూశాడు. ఆమె ఆకలితో ఉన్న వాళ్ళందరికీ ఆహారం పంచుతుంది. ఆమె ఎవరో కాదు, పార్వతీదేవి. ఆమె అన్నపూర్ణాదేవి రూపంలో ఉంది. శివుడు ఆమె దగ్గరికి వెళ్ళి తన భిక్ష పాత్రను ఆమె ముందు ఉంచాడు. ఆయన పాత్రను ఆహారంతో నింపింది. అలా సమస్త విశ్వం ఆకలి తీర్చడానికి అన్నపూర్ణాదేవి ఉద్భవించింది.